విజయసాయి రెడ్డి వైసీపీలో ఒకప్పుడు నెంబర్ 2 అని కూడా చెప్పుకునే వాళ్ళు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఘోరంగా తయారైంది. నాడు ఆయన అపాయింట్మెంట్ కోసం గంటల తరబడి వేచి ఉన్న వాళ్ళు ఇప్పుడు విజయసాయి కనిపిస్తే మొహం చాటేసి పక్కకెళ్లిపోతున్నారు. ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు సైతం ఇప్పుడు దూరంగా ఉంటున్నారు. దాంతో సాయి రెడ్డికి దిక్కుతోచడం లేదు. ఓడిపోయిన జగన్ రెడ్డిని వదిలించుకొని బీజేపీలో చేరేందుకు సాయి రెడ్డి స్కెచ్ వేశారు. తమకు కావలసిన పనులు చేయించుకునేందుకు కేంద్రంలోని అధికార పార్టీ పంచన చేరాలనుకున్నారు. వైసీపీకి రాజీనామా చేయడంతో పాటు జగన్ రెడ్డిపై 4 రాళ్లు కాస్త బురద కూడా చల్లిపోయారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే బీజేపీలో చేర్చుకుంటామని ఆ పార్టీ నుంచి విజయసాయి రెడ్డికి హామీ వచ్చినట్లుగా అప్పట్లో చెప్పుకున్నారు. తీరా చూస్తే బీజేపీ పెద్దలెవ్వరూ ఆయన్ను పట్టించుకోలేదు. తాము ఎలాంటి హామీ ఇవ్వలేదన్నట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఈలోపు విజయసాయికి అసహనం పెరిగిపోయింది. ఏదో విధంగా మళ్లీ వైసీపీలోకి వద్దామని ప్రయత్నిస్తే అక్కడ కుదిరే అవకాశం కనిపించలేదు. కొందరు మధ్యవర్తుల ద్వారా జగన్ కు వర్తమానం పంపిన నలుగురిలో సాయిరెడ్డి కూడా ఉన్నారు. వారి ప్రతిపాదనను జగన్ పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత చూద్దాంలే అన్నట్లుగా జగన్ సమాధానం ఇచ్చారు. అందులో వద్దులే అన్న సమాధానం వినిపించింది. ఇప్పుడు విజయసాయి పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఆయన బీజేపీ తలుపు తడుతున్నారు. ఢిల్లీలో బీజేపీ నేతల ఇళ్ల వద్దకు వెళ్లి మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. తనకు ఎలాగైనా అమిత్ షా అపాయింట్మెంట్ ఇప్పించాలని, బీజేపీలో చేరేందుకు అవకాశం కల్పించాలని ఆయన కోరుతున్నారు. తెలంగాణకు చెందిన ఒక బీజేపీ కేంద్ర మంత్రిని విజయసాయి ఇటీవల కలిసినట్లుగా కూడా వార్తలొస్తున్నాయి. రాజకీయంగా తాను మొదటి నుంచి బీజేపీ మద్దతుదారుడినే అని, జగన్ రెడ్డి ఇండియా గ్రూప్ వైపుకు వెళ్లకుండా తాను అడ్డుకున్నారని సదరు కేంద్ర మంత్రికి ఆయన విన్నవించారట. ఇప్పటికీ జగన్ రెడ్డి బీజేపీ వైపున ఉన్నారంటే అది తన వల్లేనని చెప్పుకొచ్చారట. రాజ్యసభకు విజయసాయి రాజీనామా చేసి చాన్నాళ్లయ్యింది. ఆయన ఇంకా ఢిల్లీలో క్వార్టర్స్ ఖాళీ చేయలేదు. ఆయనపై సదరు శాఖ ఒత్తిడి కూడా చేయకపోవటం, అధికారిక నివాసాన్ని ఇంకా తన ఖాతాలోనే ఉంచేసుకున్నారు. ఎప్పటికైనా బీజేపీ తనను ఆదరించకపోతుందా, అనధికారికంగా క్వార్టర్స్ కొనసాగించకపోతుందా అని విజయసాయి ఎదురు చూస్తున్నారు. ఇప్పటికిప్పుడు బీజేపీలో చేరిపోయి కాషాయ కండువా కప్పుకోవాలని విజయసాయి తహతహలాడుతున్నారు. దానివల్ల కలిగే ప్రయోజనాలు ఆయనకు బాగానే తెలుసు. పైగా గతానుభవం ఆయనకుంది. బీజేపీలో చేరితే వైసీపీ లొసుగులు కూడా వారికి లీక్ చేసే అవకాశం ఉంది. ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారాలను ఆయనే చంద్రబాబు ప్రభుత్వానికి చేరవేశారన్న ఆరోపణలు ఉన్నాయి. మరి బీజేపీ చల్లని చూపు ఆయనపై పడుతుందా లేదా అన్నది చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.